ఈరోజు మనం ఒక దివ్య యుగం ఎలా ముగిసిందో చూద్దాం. సాక్షాత్తు దైవాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడి చివరి రోజులు ఎలా గడిచాయో తెలుసుకుందాం. ఇది విషాదం, విధి రెండూ కలిసిపోయిన ఒక గంభీరమైన ఘట్టం. పదండి ఆ కథలోకి వెళ్దాం. కురుక్షేత్రం మహాసంగ్రామం మోగిసి అప్పుడే 36 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ భయంకరమైన యుద్ధం తాలూకు జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. కాని ఇప్పుడు ఇంకో వినాశనానికి టైమొచ్చింది. అయితే ఇది బయటినుంచి కాదు, లోపలినుంచే. అసలు ఈ 36 ఏళ్ల గ్యాప్ ఎందుకొచ్చింది? దాని వెనక ఓ భయంకరమైన శాపముంది. గాంధారి పెట్టిన శాపం. అది ఇప్పుడు ఫలించే సమయం వచ్చేసిందీ అనమాట. విధిని ఎవరు తప్పించగలరో చెప్పండి. ఇవి దానికొక పర్ఫెక్ట్ ఉదాహరణ. అవును, ఆ శాపం ఫలించటం మొదలయింది. ఎలా? యాదవుల స్వీయ వినాశనంతో. అంటే వాళ్లకు వాళ్లే నాశనం చేసుకోవడం మొదలుపెట్టారు. పాపం కృష్ణుడు తన కళ్లముందే తన కొడుకులు, మనవళ్ళు, బంధువులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఆ దైవస్వరూపుడు కూడా విధి ముందు నిస్సహాయుడుగా నిలబడి చూడాల్సొచ్చింది. అలా ఆ విషాదంలో మునిగిపోయిన కృష్ణుడిని ఆయన రథసారథి ధారుకుడు ఒక్కసారిగా రియాలిటీలోకి తీసుకొచ్చాడు. ప్రభూ, యాదవుల్లో దాదాపు అందరూ చనిపోయారు. మనం కనీసం ఆడవాళ్లని, పిల్లన్నైనా కాపాడాలి అని వేడుకున్నాడు. అతని మాటల్లో నిజముంది కదా, చెయ్యాల్సిన పని ఇంకా మిగిలే ఉంది. సరే, దారుకుడి మాటలతో కృష్ణుడు కాస్త తేరుకున్నాడు. వెంటనే తన అన్న బలరాముడు ఎక్కడున్నాడా అని వెతకడం మొదలుపెట్టాడు. ఇక అప్పుడే వాళ్లు ఊహించని ఒక అద్భుతమైన, దైవీకమైన దృశ్యాన్ని చూడబోతున్నారు. వెతుక్కుంటూ వెళ్లగా వాళ్లు సముద్రతీరానికి చేరుకున్నారు. అక్కడ ఒక చెట్టు కింద బలరాముడు గాఢమైన యోగసమాధిలో కూర్చుని ఉన్నాడు. ఆ ప్రదేశం మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందంటే ఏదో దైవిక శక్తి ఉన్నట్టు అనిపించింది. కృష్ణుడు, దారుకుడు చూస్తుండగానే ఒక్కసారిగా ఒక ఊహించని సంఘటన జరిగింది. బలరాముడి నోటినుంచి థళథళా మెరుస్తున్న ఒక పాల తెలుపు రంగు పాము బయటికి వచ్చింది. అలా వచ్చి సముద్రంలోకి దూకి మాయమైపోయింది. వాళ్లకొక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అసలు ఏంటా పాము? అదో సాధారణమైన పాము కాదు. ఆ పాము మరెవరో కాదు, సాక్షాత్తు ఆదిశేషుడు. మన పురాణాల ప్రకారం బలరాముడు ఆదిశేషుడి అవతారం కదా. సో ఇప్పుడు ఆ దైవాంశ అంటే ఆదిశేషుడు ఆ మానవ శరీరాన్ని వదిలేసి తన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడనమాట. అన్నయ్య అలా వెళ్ళిపోవడం చూసిన కృష్ణుడికి మొత్తం విషయం అర్థమైపోయింది. తన పనికూడా పూర్తయిందని, తానుకూడా ఈ భూమిని విడిచి వెళ్లాల్సిన టైం దగ్గరపడిందని గ్రహించాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఆయనకేమీ ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది జరగాల్సిందేనని. ఇంత దుఃఖంలో ఉన్నా చూడండి, కృష్ణుడు తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. తన గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు ఆయన ఆలోచనంతా ఒక్కటే, మిగిలిన వాళ్లని ఎలా కాపాడాలి, ద్వారక భవిష్యత్తు ఏంటి. వెంటనే దారుకుడిని పిలిచి క్లియర్గా కొన్ని పనులు చెప్పాడు. మొదటిది, నువ్వు వెంటనే హస్తినాపురం వెళ్ళు, అక్కడ పాండవులకి జరిగింది చెప్పు. రెండోది, అర్జునుణ్ణి రమ్మని అడుగు, ఇక్కడున్న ఆడవాళ్లని, పిల్లల్ని కాపాడటానికి. మూడోది, ద్వారక త్వరలోనే సముద్రంలో మునిగిపోతుందని అందరికీ చెప్పు. ఇక నాలుగోది, నా మనవుడు వజ్రుడిని కొత్త రాజుగా పట్టాభిషేకం చెయ్యి. చూడండి, యాదవుల్ని కాపాడటానికి ఎంత పక్కా ప్లాన్ వేశాడో. సరే, ఇప్పుడు కథలోని అత్యంత బాధాకరమైన ఘట్టానికి వచ్చాం. అదేంటంటే కృష్ణుడి చివరి వీడ్కోళ్ళు. తన వాళ్లందరికీ ఆయన చివరిసారిగా గుడ్బై చెప్పాల్సిన సమయమిది. అక్కడ తనతో పాటు మిగిలిన ఒకే ఒక్క స్నేహితుడు వభ్రుడు. అతనితో కృష్ణుడిలా చెప్పాడు, వభ్రూ, నువ్వు ద్వారకకు వెళ్ళు. అర్జునుడు వచ్చేంతవరకు అక్కడున్న ఆడవాళ్లని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. చూశారా, చివరి క్షణాల్లో కూడా తన వాళ్ల గురించే ఆలోచన. కాని అసలు దారుణమేంటో తెలుసా? కృష్ణుడు ఈ మాటలు చెప్పి ముగించాడో లేదో పక్కనే చనిపడి ఉన్న ఒక యాదవుడి విల్లు గాలికి కదిలి దాన్నుంచి ఒక బాణం వచ్చి నేరుగా వభ్రుడికి తగిలింది. అంతే, అక్కడికక్కడే చనిపోయాడు. విధి ఇంత క్రూరంగా ఉంటుందా? ఆ నిస్సహాయతను, ఆ బాధను మాటల్లో చెప్పలేం. ఇక తనతో ఉన్న చివరి స్నేహితుడు కూడా కళ్లముందే చనిపోవడంతో కృష్ణుడికి ఏం చేయాలో తోచలేదు.
అంతులేని దుఃఖంతో నీరసంగా రాజభవనానికి తిరిగి వెళ్లాడు. ఎందుకు? తన కుటుంబానికి చివరి వీడ్కోలు చెప్పడానికి. తన తండ్రి వసుదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన అన్న మాటలు వింటే గుండె తరుకుపోతుంది. నాన్నా, యాదవులు లేని ఈ ద్వారకలో నాకు బతికే ఓపికలేదు. నా చివరి రోజులు గడపడానికి అడవికి వెళ్ళిపోతున్నాను అన్నారు. ఆ మాటల్లోని బాధ ఒక దైవస్వరూపుడైనా ఎంత వేదన అనుభవిస్తాడో చూపిస్తుంది. ఇక తన భార్యల దగ్గరికి, మిగతా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నోటినుంచి మాట రాలేదు. కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ కన్నీటి చూపులతోనే వీడుకోలు చెప్పాడు. కొన్నిసార్లు బాధను మాటల్లో చెప్పలేం కదా, అచ్చమలాగే. ఇక ఫైనల్ సీన్. కథ క్లైమాక్స్కు వచ్చింది. కృష్ణుడు ఒంటరిగా అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక చెట్టు కింద యోగ సమాధిలో కూర్చున్నాడు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆయన జీవితం మొత్తం ఒక సినిమా రీల్లాగా కళ్ళు ముందు కదిలింది. గోకులంలో గడిపిన చిన్ననాటి రోజులు, రాధా ప్రేమ, అన్న బలరాముడు, ఫ్రెండ్స్తో చేసిన అల్లరి, స్వంత తల్లిదండ్రులైన వసుదేవ, దేవకీలను కలవటం, రుక్మిణీ భక్తి, సుధాముడు, భీష్ముడు, విదురుడు లాంటి వాళ్లతో గడిపిన క్షణాలు, చివరికి ఆ కురుక్షేత్ర యుద్ధం. ఇలా బాల్యం నుంచి యుద్ధం దాకా, ప్రేమ నుంచి కర్తవ్యం దాకా అన్నీ గుర్తుచేసుకున్నాడు. ఇలా అన్నీ గుర్తుచేసుకున్నాక ఆయనకొక క్లారిటీ వచ్చింది. అసలు తన జీవితానికి పరమార్థం ఏంటి? ధర్మాన్ని కాపాడటం. అది పూర్తయింది. తను వచ్చిన పని అయిపోయింది. ఇక వెళ్ళిపోవండే సమయం వచ్చేసింది. అందరికీ నమస్కారం. ప్రతి కథకు ఓ ముగింపు ఉంటుందని మనకు తెలుసు. మరి దేవతల కథల సంగతేంటి? వాటికి ఓ ముగింపు ఉంటుంది. ఈరోజు మనం కృష్ణుడి జీవితంలోని చివరి ఘట్టం గురించి, ఆయన మనకందించిన అంతిమ జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, కృష్ణుడి చివరి క్షణాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇది కేవలం ఓ ముగింపు కథ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇది అంగీకరించడంలో, వదిలివేయడంలో ఉన్న ఓ అద్భుతమైన, లోతైన జ్ఞానానికి సంబంధించిన కథ. మన కథ మొదలయ్యేది యాదవ వంశం అంతరించిపోయిన తరువాత. ఆ విషాదము నుంచి బయటపడి ప్రశాంతత కోసం కృష్ణుడు ద్వారకకు దగ్గర్లో ఉన్న ఒక అడవిలోకి వెళ్తాడు. బహుశా ఆయనకు తెలియదేమో, విధి తన కథలో చివరి అంకాన్ని సరిగ్గా అక్కడే రాయడానికి సిద్ధంగా ఉందని. ఇక్కడ చూడండి, ఒకదాని తర్వాత ఒకటిగా కొన్ని సంఘటనలు జరిగాయి. పైకి చూస్తే అన్నీ యాదృచ్ఛికంగా అనిపించొచ్చు, కాని అవే విధి ముందుగానే రాసిపెట్టిన ఒక క్షణానికి దారితీశాయి. అంటే వేర్వేరు దారులన్నీ వచ్చి ఒకే చోట కలిశాయి, ఒక ప్రాణాంతకమైన పొరపాటుకు దారితీశాయి. జర అనే ఒక వేటగాడు పొదల చాటున ఏదో కదలికని గమనిస్తాడు. దాన్ని జింక అనుకుని పొరబడతాడు. అంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన విషపు బాణాన్ని వదులుతాడు. ఆ బాణం సూటిగా వెళ్ళి తన లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అప్పుడు జరకే అర్థమవుతుంది తను ఎంత పెద్ద తప్పు చేశాడో. అయ్యో అని పరిగెత్తుకుంటూ వచ్చి క్షమింకమని వేడుకుంటాడు. కాని కృష్ణుడి నుంచి వచ్చింది కోపం కాదు, అంతులేని శాంతం. జరగాల్సింది జరిగింది అన్నట్టుగా విధిని అంగీకరించే స్వభావం. సరిగ్గా అదే టైంలో, ఆ విషాదకరమైన క్షణంలో కృష్ణుడి ప్రాణస్నేహితుడైన ఉద్ధవుడు అక్కడికి వస్తాడు. తన స్నేహితుడి కోసం వెతుక్కుంటూ ఆ అడవిలోకి వస్తాడు. కాని అక్కడ తను చూడబోయే దృశ్యం తన గుండెను ముక్కలు చేస్తుందని ఊహించలేకపోయాడు. ఒక చెట్టు కింద రక్తమోడుతూ పడి ఉన్న తన స్నేహితుడిని, తన గురువుని, తన సర్వస్వాన్ని చూసి ఉద్ధవుడు నిశ్చేష్టుడైపోతాడు. మాటల్రావు, కళ్లలోంచి నీళ్లు ఆగో, తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతాడు. ఇక ఆ బాధలో, ఆ నిస్సహాయతలో ఉద్ధవుడు ఏమంటాడంటే, కృష్ణా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. దయచేసి నన్ను నీతో తీసుకువెళ్ళు. నువ్వే నా సర్వస్వం అని వేడుకుంటాడు. ఆ మాటల్లో ఎంత అనుబంధం, ఎంత బాధ ఉన్నాయో కదా. అప్పుడు కృష్ణుడు చాలా సున్నితంగా చెప్తాడు, నా పని ఇక్కడ ముగిసింది, అందుకే వెళ్ళిపోతున్నాను. నీ సమయం వచ్చినప్పుడు నువ్వూ వెళ్తావు. నేనీ లోకాన్ని విడిచి వెళ్తున్నంత మాత్రాన నేను శాశ్వతంగా దూరమైనట్టు కాదు అని. అంటే భౌతిక రూపానికి మించిన ఒక ఉనికి ఉందని ఇక్కడ ఆయన పరిచయం చేస్తున్నాడు. కృష్ణుడి మాటలు విన్నాక ఉద్ధవుడి దుఃఖం అతన్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తోంది. నిజానికి ఈ ప్రశ్నే ఈ మొత్తం కథకు గుండెకాయలాంటిది. ఉద్ధవుడికి అస్సలర్థం కాదు, కృష్ణా,
ఇంత జరుగుతున్నా అందరినీ అన్నిటినీ వదిలి వెళ్తున్నా నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు? ఇదే అతని ప్రశ్న. అతనికి అంతుచిక్కని విషయం కూడా ఇదే. అప్పుడు కృష్ణుడు వివరిస్తాడు. చూడండి, 2 రకాల మనస్తత్వాలుంటాయి. ఒకటి చంచలమైన మనస్సు. ఇది ప్రతి చిన్న విషయానికి లాభనష్టాలకి లొంగిపోతుంది. కాని నియంత్రణలో ఉన్న మనస్సు అది జ్ఞానం ద్వారా శాంతిని పొందుతుంది. అసలైన శాంతి బయటి పరిస్థితుల్లో లేదు, మనస్సుని అదుపులో పెట్టుకోవడంలోనే ఉంది అని చెప్తాడు. దీన్నే ఆధ్యాత్మిక ప్రేమ అంటాడు కృష్ణుడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు. హంస నీళ్లలోనే ఉంటుంది, నీళ్లలోనే ఆడుకుంటుంది. కాని ఒక్క నీటి చుక్క కూడా దాని రెక్కలికి అంటదు. మనం కూడా ఈ ప్రపంచంలో అలాగే బ్రతకాలి. అన్నిట్లో ఉండాలి, కాని దేనికి అంటుకోకూడదు. ఆ క్షణంలో ఉద్ధవుడికి జ్ఞానోదయమవుతుంది. అరే, నాకు శాస్త్రాలన్నీ తెలుసు, నేను జ్ఞానినే కావొచ్చు, కాని నేను వివేకిని కాదు అని గ్రహిస్తాడు. ఎందుకంటే పుస్తకాల్లో ఉన్నది తెలుసుకోవడం వేరు, జరిగేదాన్ని అంగీకరించి వదిలివేయడం అనే వివేకం ఉండటం వేరు. సరే, కృష్ణుడు ఉద్ధవుడి మధ్య ఈ సంభాషణ జరుగుతుంటే పక్కనే ఉన్న వేటగాడు జర మౌనంగా తనలో తానే కుమిలిపోతున్నాడు, అపరాధభావంతో నలిగిపోతున్నాడు. కృష్ణుడు తనను క్షమించడం జరకి ఇంకా పెద్ద శిక్షలా అనిపిస్తోంది. నన్ను ఇలా వదిలేయకు స్వామీ, నన్ను క్షమించడమనే ఈ భావన నన్ను జీవితాంతం వెంటాడుతుంది అంటాడు. అంటే శిక్ష పడకపోవడమే అసలైన శిక్ష అని అతని బాధ. అప్పుడు కృష్ణుడంటాడు, ఇందులో నీ తప్పేం లేదు, నువ్వు కేవలం ఒక కారణం మాత్రమే. ఇదంతా కర్మ, జరగాల్సింది జరిగింది అని. అంటే ఇది జరచేసిన డాడి కాదు, విధి నెరవేరడం మాత్రమేని స్పష్టం చేస్తాడు. ఇక తన చివరి పాఠాలు కూడా చెప్పేశాక, తన కర్తవ్యం నెరవేరిన తర్వాత శ్రీకృష్ణుడు ఈ భౌతిక లోకాన్ని విడిచి వెళ్లడానికి సిద్ధమవుతాడు. వెళ్లే ముందు ఉద్ధవుడికి కొన్ని చివరి సూచనలిస్తాడు. ద్వారకలోని కుటుంబానికి విషయం చెప్పమని, మిగిలిన వారిని అర్జునుడికి అప్పగించమని, ఉద్ధవుణ్ణి బద్రికాశ్రమానికి వెళ్లమని చెప్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా, నా బోధనలను ప్రపంచం కోసం ఒకచోట చేర్చు అని ఒక పెద్ద బాధ్యతను అప్పగిస్తాడు. తన శరీరం వెళ్ళిపోయినా తన జ్ఞానం బ్రతికేలా చూడమని కోరుతాడు. ఇక భయంతో అడవిలోకి పారిపోయిన జరకి కృష్ణుడి స్వరం గాలిలో ప్రతిధ్వనిస్తోంది. నీలో నువ్వే శాంతిని వెతుక్కో, చింతించకు అని. ఆ చివరి మాటలు ఆ వేటగాడిని అపరాధభావం నుంచి పూర్తిగా విముక్తుడించేశాయి. అలా తన రాకకు కారణమైన ప్రయోజనం నెరవేరడంతో శ్రీకృష్ణుడు ఆ అడవిలో ఒంటరిగా ఒక యోగ ముద్రలో ప్రశాంతంగా తన చివరి శ్వాస విడిచాడు, ఎలాంటి బాధ, భయం లేకుండా. మరి ఈ కథ మనందర్నీ ఒక ఆలోచనతో వదిలివెళ్తుంది. అదేంటంటే, జ్ఞానిగా ఉండటానికి, వివేకిగా ఉండటానికి మధ్య ఉన్న తేడా ఏంటి?